పాకిస్తాన్కు సౌదీ అరేబియాకు మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రెండూ ముస్లిం దేశాలు, రెండూ మెజార్టీ సున్నీ మతస్థులు ఉండే దేశాలు. ఇక పాకిస్తాన్కు చెందిన లక్షలాది మంది పౌరులు సౌదీ అరేబియాలో పనిచేస్తూ మాతృదేశానికి బిలియన్ల కొద్దీ డాలర్స్ రెమిటెన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో సౌదీ అరేబియా పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియా భద్రతకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చింది. ఇటీవల ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడింది. ఇక అమెరికాను నమ్ముకోవడం కంటే పాకిస్తాన్పై ఆధారపడమే మేలని స్థాయికి సౌదీ అరేబియా వచ్చేస్తుంది. మరి ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతాయో ఒక లుక్ వేద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈక్వేషన్స్ మారిపోయాయి, సంబంధాలు మారిపోతున్నాయి. ప్రతి దేశం అభద్రతకు గురవుతోంది, ఆయుధాలు సమకూర్చుకుంటోంది. తమ దేశ భద్రతకు అండగా ఉండాలని మిత్రదేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. అయితే ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాల్ని ఇరాన్ గడగడలాడించింది. దీనికి కారణం గల్ఫ్ దేశాలన్నీ అమెరికాకు మిత్రదేశాలే. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం. తమ దేశంపై ఎవరైనా దాడి చేస్తే అమెరికా అండగా ఉంటుందని అత్యంత సంపన్న గల్ఫ్ దేశాలు భావించాయి. తీరా యుద్ధం మొదలైన తర్వాత కానీ అసలు రంగు బయటపడలేదు. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా బేస్ల నుంచి ఇరాన్ అమెరికా దళాల్ని తరిమికొట్టింది. ఇరాన్ దెబ్బకు అమెరికా గడగడలాడింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా బేస్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు పారిపోయాయి. ఇక లాభం లేదనుకుని ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ని బలవంతం చేసి కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా పొడిగించాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ ప్రస్తుతం పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఇరాన్ అమెరికా యుద్ధంలో మధ్యవర్తిత్వం నెరపడంతో పాక్ పేరు ముస్లిం దేశాల్లో మారుమోగిపోతోంది. ఇక పాకిస్తాన్ సౌదీ అరేబియా సంబంధాల విషయానికి వస్తే దశాబ్దాల కాలంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇరు దేశాలు సున్నీ దేశాలు. సౌదీ అరేబియాలో ముస్లింల అతి పవిత్ర స్థలం కాబా ఉంది. పాకిస్తాన్ నుంచి ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రజలు కాబాకు వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటారు. అదే కాకుండా పాకిస్తాన్కు చెందిన సుమారు 25 లక్షల మంది పౌరులు సౌదీ అరేబియాలో పనిచేస్తూ మాతృదేశానికి బిలియన్ల కొద్దీ డాలర్లు పంపిస్తూ ఉంటారు. ఒక విధంగా పాకిస్తాన్ను సౌదీ అరేబియా ఆర్థికంగా ఆదుకుంటోందని చెప్పుకోవాల్సిందే. ఇక పాకిస్తాన్కు విదేశీ మాదక ద్రవ్యం ఆర్జించి పెట్టేది కూడా సౌదీ అరేబియానే. ఇక పాకిస్తాన్ను ఆర్థికంగా ఆదుకునేది కూడా సౌదీ అరేబియానే. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే ఆర్థికంగా అంత పటిష్టంగా లేదన్న విషయం తెలిసిందే. అప్పు లేనిదే పూట గడవని పరిస్థితి. పాకిస్తాన్కు డబ్బు అవసరం అయినప్పుడల్లా సౌదీ అరేబియా డబ్బు సర్దుబాటు చేస్తుంది. ఉదాహరణకు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోయినప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియా వద్దకు వెళ్లి 2 లేదా 3 బిలియన్ డాలర్ల డబ్బు తెచ్చుకొని నగదు నిల్వల్ని చూపించుకొని IMF నుంచి లేదా ప్రపంచ బ్యాంకుల నుంచి డబ్బు రుణంగా తీసుకుంటుంది. పాకిస్తాన్ను ఆర్థికంగా వెనకుండి కాపాడుతోంది కూడా సౌదీ అరేబియానే అని చెప్పుకోవాల్సిందే. మరి పాకిస్తాన్కు సౌదీ ఆర్థికంగా ఆదుకుంటే మరి పాకిస్తాన్ బదులుగా సౌదీకి ఏమిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇక గల్ఫ్ దేశాలు ఉదాహరణకు సౌదీ అరేబియాని తీసుకుంటే ఆయిల్ రిచ్ దేశాలు. డబ్బు పుష్కలంగా ఉంది, కానీ మిలిటరీ పరంగా పెద్ద బలంగా లేదు. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అణ్వాయుధాలు కలిగిన దేశం. గతేడాది సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక యూరోప్లో నాటో దేశాల మధ్య ఒప్పందం మాదిరిగానే సౌదీ అరేబియా పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక నాటో దేశాల మధ్య ఒప్పందం విషయానికొస్తే నాటో సభ్య దేశాల్లో ఒక దేశంపై దాడి చేస్తే అన్ని దేశాలపై దాడి చేసినట్లు భావించి అన్ని దేశాలు ఐక్యమత్యంగా శత్రుదేశంపై యుద్ధానికి దిగుతాయి. అలాగే పాకిస్తాన్ సౌదీ అరేబియా మధ్య అలాంటి ఒప్పందం కుదిరింది. కానీ ఇరాన్ సౌదీ అరేబియాపై బాంబుల వర్షం కురిపిస్తే పాకిస్తాన్ మాత్రం చోద్యం చూసిందే తప్ప ఇరాన్పై దండయాత్రకు దిగలేదు. ఇక్కడే పాకిస్తాన్కు అసలు చిక్కొచ్చి పడింది. ఇక పాకిస్తాన్ను ఇటు ఇరాన్తో పాటు అటు సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో నేరుగా సౌదీ తరపున పోరాడలేకపోయింది. ఇక పాకిస్తాన్ ఎనలిస్టులు మాత్రం ప్రతి దేశం వారి వారి జాతీయ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాల్సి వస్తోందని చెబుతున్నారు. అదే సమయంలో సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్ని తమకు మద్దతుగా ఇరాన్పై యుద్ధానికి రావాల్సిందిగా కోరలేదని పాక్ ఎనలిస్టులు గుర్తు చేస్తున్నారు. కాగా ఇరాన్ సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలపై మిసైల్స్ డ్రోన్లతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు.
ప్రస్తుతం పాకిస్తాన్కు 2 దేశాలు కావాల్సిన దేశాలే. ఎందుకంటే పాకిస్తాన్లో షియా మతస్థులు సుమారు 20% వరకు ఉన్నారు. పాకిస్తాన్కు పొరుగున ఉన్న దేశం ఇరాన్. సుమారు 900 కిలోమీటర్ల సరిహద్దు ఇరాన్తో పంచుకుంటోంది. మరోపక్క పాక్ని ఆర్థికంగా ఆదుకునేది సౌదీ అరేబియా. ఇరు దేశాలు పాకిస్తాన్కు కావలసిన దేశాలు. ఒకవేళ సౌదీ అరేబియా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచి తమకు మద్దతుగా యుద్ధానికి రావాల్సిందేనని పట్టుబడితే పాకిస్తాన్ ఇక విధిలేని పరిస్థితిలో తమ సైనికుల్ని సౌదీ అరేబియాకు పంపించాల్సి వచ్చేది. కానీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ మాత్రం పాకిస్తాన్ పెద్దగా ఇబ్బంది పెట్టలేదని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఈ యుద్ధాన్ని ఆపించడానికి ఇటు ఇరాన్తో పాటు అటు అమెరికాతోనూ పాకిస్తాన్ రాయబారాలు నడిపింది. మరోపక్క సౌదీ అరేబియాని కూడా బుచ్చగించింది. మీరు టెన్షన్ పడాల్సిన పనిలేదని, తాము చూసుకుంటామని భరోసా ఇచ్చింది. అలాగే ఇరాన్తో చర్చల సందర్భంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా తమకు మిత్రదేశమని, దయచేసి సౌదీపై దాడులు ఆపాలని కోరడం జరిగింది. ఈ మధ్యలోనే పాకిస్తాన్ ఇటు ఇరాన్ను అటు అమెరికాను ఇరువురిని ఇస్లామాబాద్కు రప్పించి మధ్యవర్తిత్వం నెరపింది. అయితే చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. మొత్తానికి కాల్పుల విరమణ కొనసాగేలా తన వంతు కృషి చేసింది. ఇక పాకిస్తాన్ ప్రజల విషయానికొస్తే దాదాపు అందరూ సౌదీ అరేబియాకు మద్దతు తెలిపినవారే. ఎందుకంటే సౌదీ పాక్ ప్రజలకు ఉపాధి కల్పిస్తోంది, ఆర్థికంగా ఆదుకుంటోంది. కాబట్టి సౌదీని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అలాగే పాక్ ప్రజలు ఇరాన్కు కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ తర్వాత అత్యధికంగా షియా జనాభా కలిగింది పాకిస్తాన్. ప్రస్తుతం ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ పలుకుబడి మరింత పెరిగింది. ఇరాన్ అమెరికా యుద్ధం కొన్ని చేతునిసాల్ని బయటపెట్టింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గల్ఫ్ దేశాలు తమ దేశీయ భద్రతకు అమెరికాపైనే ఆధారపడేవి. తాజాగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విచ్చలవిడిగా దాడి చేసి నిలువునా వణికించాయి. దుబాయ్, దోహా, ఒమన్ లాంటి నగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. దుబాయ్ సగం ఖాళీ అయింది. ఇక అమెరికా ఈ దేశాల్ని ఆదుకుంది లేదు. దీంతో గల్ఫ్ దేశాలన్నీ కలిసి ప్రాంతీయ శక్తులతో అంటే పాకిస్తాన్ లాంటి దేశాలతో రక్షణ ఒప్పందం కుదుర్చుకొని తమ దేశాల్ని కాపాడుకోవాలనుకుంటున్నాయి. అమెరికాతో పాటు ప్రాంతీయ దేశాల్ని కూడా కలుపుకుంటే మరింత బలపడతాయని భావిస్తున్నాయి. కాగా ఇరాన్ యుద్ధంతో సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాలు కళ్లు తెరిచాయి. అమెరికాను నమ్ముకునే బదులు పొరుగున ఉన్న పాకిస్తాన్ని నమ్ముకోవడం మేలనే స్థాయికి వచ్చాయి. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనికుల్ని, ఫైటర్ జెట్స్ని కూడా పంపించింది. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక అవసరాల్ని సౌదీ అరేబియా తీరుస్తోంది. మొత్తానికి చూస్తే ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ తన పరపతిని పెంచుకుంది. సౌదీ అరేబియాతో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సంబంధాలు మరింత బలపడ్డాయని చెప్పుకోవచ్చని పాకిస్తాన్ పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.